రైట్, జూబ్లీహిల్స్ ఎలక్షన్స్కి సంబంధించి హోరాహోరీగా నడుస్తూ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించింది. దీనికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు అబ్దుల్ కలీం అన్న ఉన్నారు. నమస్తేనా? నమస్తే అమ్మా. జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే మంత్రులు ఒక ముగ్గురు నలుగురు మంత్రులు దాన్ని ఇన్ఛార్జ్గా తీసుకొని ఒక ఛాలెంజింగ్గా తీసుకుంటా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. దీన్ని క్యాబినెట్ మొత్తం కలిసి వచ్చినా కూడా కడిగి పారేస్తాం, సమస్య లేదు. క్యాబినెట్ మొత్తం ఇద్దరు ముగ్గురు మంత్రులు కాదు, ముఖ్యమంత్రి పోటీ ఎత్తి అయిపోతుంది కదా చక్కగా. నువ్వు ఏం చేసినావు అని చెప్పేసి నువ్వు జూబ్లీస్లో క్యాంపెయినింగ్ చేయడానికి ముగ్గురు మంత్రులను పంపించాలి. మనకు కొద్దిగా సిగ్గుశరం ఉండాలి. హైడ్రాని తీసుకువచ్చి నువ్వు ఆ హైడ్రా తీసుకొచ్చింది ఎందుకు? నువ్వు హైదరాబాద్లో కనీసం ఒక్క మనిషికైనా ఒక పేదవాడికైనా ఏదైనా సంక్షేమం కొత్తగా అందించినావా? లేకపోతే హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమైనా పెంచినావా? కొత్త పెట్టుబడులు ఏమైనా తెచ్చినావా? లేకపోతే జూబ్లీహిల్స్ని ఏమైనా అద్భుతంగా అమెరికాలాగా ఏమైనా తయారు చేసినావా? నువ్వు సర్వనాశనం చేసినావు హైదరాబాద్. సో నేను చెప్పేది ఏంటంటే ఆ ముగ్గురు మంత్రులు కాదు, ఆ 10 మంది కార్పొరేషన్ చైర్మన్లు కాదు, క్యాబినెట్ మొత్తం అక్కడ విస్తరించినా కూడా కొట్టుకపోతారు. ఉందా అన్న నమ్మకం? అంటే లోకల్గా ఉండే నాయకులకు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ, ఇక కాంగ్రెస్ పార్టీదే విజయం అని చెప్తా ఉన్నారు కాంగ్రెస్. ఆయన ఎవరికి ఇచ్చినా నేను మళ్ళీ చెప్తున్నా, వాళ్ళ దాంట్లో గుంపుల గోవిందం లాగా 10 మంది ఇప్పుడు కొట్లాడుకుంటున్నారు. ఏకంగా సీఎం దిగినా కూడా పెద్ద ఫరక్ పడదు. 100% కొట్టుకపోతారు. ఎందుకు అంటే కేసీఆర్ గారు చేపట్టిన అభివృద్ధి పథకాలు కానివ్వండి, సంక్షేమ పథకాలు కానివ్వండి, ఒక జోడెదురు మాదిగా అభివృద్ధి సంక్షేమం. కంటోన్మెంట్ని చూపెడతా ఉన్నారు. ఎగ్జాంపుల్గా బైపోలు కంటోన్మెంట్ చూసుకుంటే కాంగ్రెస్దే విజయం అయింది. ఇప్పుడు కూడా సేమ్ అట్లనే జరుగుతుంది ఆ తరహాలనే అని చెప్తాను. మీరు కంటోన్మెంట్ని బేస్ చేసుకొని జూబ్లీహిల్స్ మాట్లాడుతున్నారంటే, మీరు కంటోన్మెంట్ సాయన్న గారి వాళ్ళ కూతురు మృతి చెందినాక మీరు కుర్చీలో కూర్చున్న వెంటనే జరిగింది. జనాల్ని మీరు మీ మాటలతోని ఎట్లయితే 2000కి 4000 అన్నారో పెన్షను, మీరు 2500 అన్నారో, ఇవన్నీ మీరు డబల్ అన్నారో, ఇప్పుడు మీరు 22 నెలల రేవంత్ రెడ్డి ఏంటి అని ఒక్కొక్కటి చిక్కుముడు విప్పి జనాలకు ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్లా క్లారిటీగా ఉంది. ఈయన చెప్పిన మాటలకి ఈయన చేతులకు ఎక్కడ కూడా పొంతనుండదు. సో 100% జూబ్లీహిల్స్లా ఈసారి మళ్ళీ బీఆర్ఎస్ జెండా ఎగరబోతుంది, విజయడంక మోగించబోతున్నాం. ఇంకోటి మైనారిటీస్ గురించి ఏం చెప్పాలంటే, మైనారిటీస్ గురించి కాంగ్రెస్ ఒక్క ఓటు కూడా అడిగే హక్కు లేదండి. ఎందుకు అంటే నేను చెప్తాను మీకు. ఒక్కటి చాలా పెద్ద ప్రొపగండా మీదనే పనిచేస్తున్నాడు రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని. నేను మీకు 100 ప్రూఫ్ చూపెడతాను, కాంగ్రెస్ బీజేపీ ఒకటి అని. ఇది 50-60 ఏళ్ళ నుంచి దేశాన్ని పాలించిందే కాంగ్రెస్. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అన్న బీజం వేసిందే కాంగ్రెస్. మీరు ఏర్ల మొత్తంలో మీకు విషయం ఉన్నప్పుడు చెట్టులకే మీకు ఫలం ఎట్లా తీయగుంటుంది? ఇంపాసిబుల్ అది. సో ఆ బీజం వేసిందే కాంగ్రెస్ ఆర్ఎస్ఎస్కి, దాన్ని పెంచి పోషించింది బీజేపీ. సో బీజేపీ కాంగ్రెస్ ఒకటి అని చెప్పడానికి నేను చెప్తా మీకు. ముస్లిమ్స్ దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నారు, చాలా పెద్ద ఎత్తున. సచార్ కమిటీ ఒక మీకు రిపోర్ట్ ఇచ్చింది. ఆ నివేదికను అమలు చేయాల్సిన బాధ్యత ఎవరిదండి? బాధ్యత ఎవరిది? కాంగ్రెస్. అప్పుడు వాళ్ళు ప్రభుత్వాలు ఉన్నాయి, ఎందుకు అమలు చేయలేదు మీరు? నంబర్ 1. నంబర్ 2, ఏ కమ్యూనిటీలో అయినా కూడా వాళ్ళ పిల్లలు బాగా చదువుకోవాలి, బాగా ఎదగాలి, మంచి ఉద్యోగాలు చేయాలి, రేపు మంచిగా సెట్ అవ్వాలి. మైనారిటీలు మెకానిక్ షాప్లో చేయాలా? మైనారిటీలు కార్ షెడ్లలో చేయాలా? మైనారిటీలు ఒక చిన్న కిరాణా కొట్లో చేయాలా? మిగతా పిల్లలకంటే మైనారిటీ చదువుకునే హక్కు లేదా? ఒక తల్లిదండ్రులాగా ఆలోచించి కేసీఆర్ గారు తీసుకొచ్చిన సంక్షేమం ఏదైతే పథకం ఉందో, దీనికి మీకు కావాల్సింది ఎడ్యుకేషన్ సిస్టమ్ టిమ్రీస్ ద్వారా తీసుకొచ్చారు. ఈరోజు టిమ్రీస్ 1,00,000 మంది పిల్లలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది. అంటే మైనారిటీ లిటరసీ పర్సెంటేజ్ ఎంత పెరిగినట్టు? దాన్ని నువ్వేం చేసినావు రేవంత్ రెడ్డి? నువ్వు సగం మైనారిటీ టిమ్రీస్ స్కూల్స్ ఎందుకు క్లోజ్ చేయించినావు? టిమ్రీస్లో ఉన్న ఎంప్లాయీస్ శాలరీ నువ్వు 50% ఎందుకు తగ్గించినావు? మైనారిటీ నీకు ఎందుకు క్యాబినెట్లో మినిస్టర్ లేడు? మైనారిటీ మీకు టికెట్ ఇవ్వాల్సిన అజరుద్దీన్ని సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్న కేసు ఎమ్మెల్సీ మీరు ఎందుకు ఆఫర్ చేశారు? అంటే ఆయన అటు లేడు కన్ఫర్మ్ అయిపోయి. అంటే మీరు ఇక్కడ 4-5 పాయింట్స్ నేను మీకు ఎగ్జాంపుల్గా చెప్పా. యాంటీ మైనారిటీ అన్నది బీజేపీ కంటే పెద్ద ప్రమాదం కాంగ్రెస్. మీరు ఆమిర్ అలీ ఖాన్ని తప్పించారు, సుప్రీంకోర్టులో కేసు వచ్చి ఆమిర్ అలీ ఖాన్ని తప్పించేసి అజరుద్దీన్కి అక్కడ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల్సిన వాళ్ళు మీరు తీసుకొచ్చి ఇక్కడ ఎమ్మెల్సీ ఇచ్చారు. రేపు సుప్రీంకోర్టులో అది కూడా పోతుంది. సో నేను చెప్పేది ఏంటంటే, మైనారిటీలకు ఒక మంచి విద్యను అందించి ఒక మంచి సొసైటీలో వాళ్ళు కూడా మిగతా పిల్లలతో పాటు పోటీ పడే విధంగా ఒక టిమ్రీస్ తీసుకొచ్చి దాన్ని అద్భుతంగా తీసుకెళ్తున్న తరుణంలో మీ అత్యంత సన్నిహితుడు ఫహీం ఖురేషిని అక్కడ చైర్మన్ పెట్టి ఓల్డ్ సిటీలో మన ఒక పిల్లగాడు 10వ తరగతి పిల్లగాడు చనిపోయాడు. దాని మీద కనీసం ఎవరిదైనా ఒక నివేదిక వచ్చిందా, లేకపోతే ఎవరిదైనా ఒక రిపోర్ట్ వచ్చిందా, లేకపోతే ఎవరైనా దాని మీద మాట్లాడినారా? ఎవరు మాట్లాడలేదు. సో ఆ టిమ్రీస్లో ఆ మృతి ఎట్లా జరిగింది అన్నది కూడా తెలీదు. సగం టిమ్రీస్ క్లోజ్ అయినాయి. మీరు ఒక్కసారి
ఎక్కడైనా అనాథ పిల్లలకు 5 కోట్లు పెట్టేసి మీకు అనిసుల్ గురువా లాంటి నాకు ఒక్క బిల్డింగ్ చూపించండి భారతదేశం మొత్తంలో, అది చేయించింది కేసీఆర్ గారు. నువ్వు ఏం చేసినావు ఈరోజు? అక్కడ ఉన్న అనాథ పిల్లల్ని అందరినీ పంపించేసి నువ్వు అక్కడ టిమ్రీస్ ఆఫీస్ ఓపెన్ చేసుకొని పెట్టినావు. సో దీన్ని బట్టి నువ్వు యాంటీ మైనారిటీ అన్న మాకు క్లారిటీ వస్తలేదా? సో జూబ్లీ హిల్స్లో మైనారిటీలు కాంగ్రెస్తో ఉన్నదన్నది ఒక పెద్ద జోక్. అది మీరు ఎంత చేసినా కూడా రాను ఒక్కొక్క స్టెప్. ఇమాం మౌజంలో కూడా నువ్వు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయమని చెప్పినావు. 5,000 ఆనరేరియం ఆపేసినావు. 8వ నెల ఇది. 8వ నెల నుంచి 5,000 ఆనరేరియం ఆపేస్తే వాళ్ళు ఏం తింటారు? మీరు ఇవన్నీ మీకు ఓపెన్గా చూపెడతాం. సో నేను చెప్పేది ఏంటంటే ప్రతిదీ ఇప్పుడు ఆయనే మాట్లాడాలి. ఆయన క్యాబినెట్లో మంత్రి లేడు, మైనారిటీ గురించి మాట్లాడే సిగ్గుచేటు. ఎమ్మెల్సీ లేరు. మీరు ఎక్కడ కూడా మీకు సెంట్రల్లో కూడా మీరు ఒక కాంగ్రెస్ ఎంపీని పంపించలేదు. మైనారిటీ గురించి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిన్న కొడంగల్ ఏం చేసినావు? ఆ చిల్లా ముబారక్ ఈరోజు నిన్న గౌరవ హైకోర్టు స్టేటస్కి వచ్చింది. ఈయన ఏదైతే బుల్డోజర్ పెట్టి కూలగొట్టినాడో గ్రేవ్యార్డ్ని నిన్న స్టేటస్కి వచ్చింది హైకోర్టు. మళ్ళీ నెక్స్ట్ హియరింగ్ వరకు అది యథాతథ విధిలో కంటిన్యూ ఉండాలని చెప్పేసి. సో నువ్వు ఏది చేసినా కూడా కంచె భూములు నీయే అన్నావు, లగచర్ల భూములు నీయే అన్నావు, ఇప్పుడు ఆ దర్గా భూములు కూడా నీయే అంటున్నావు. కోట్ల నుంచి నీకు మొట్టకాయలు పడినా నీకు సిగ్గురాదు. సో నేను చెప్పేది ఏంటంటే మైనారిటీలను అత్యంత దారిద్ర్య రేఖ కిందికి తీసుకొస్తున్న ఒకే ఒక్క కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి. ఇది కొనసాగితే రేపు మైనారిటీల మనుగడే ప్రశ్నార్థకము. మైనారిటీలు ఇంకా తుడిచిపెట్టుకుపోయి అప్రమత్తంగా ఉన్నాం. ఈయన ఏం చేస్తున్నాడో ఈయన మైనారిటీ వ్యతిరేక విధానాలని మేము ఎండగడుతున్నాము, మేము ప్రజలకు తీసుకెళ్తున్నాము. మైనారిటీ విభాగానికి సంబంధించిన ప్రతి మేము మౌల్వీలకు, ఇమాంలకు, మౌజంలకు వాళ్ళ ద్వారా కూడా వీళ్ళతో మనకు ఎంత ప్రమాదమో మేము అది చెప్తున్నాము. జూబ్లీ హిల్స్లో ఏదో ఇప్పుడు ఆయన ఎన్నికల్లో వచ్చినప్పుడు ఇంకో విషయం అన్నా, నేను ఒక మాట చెప్తాను మీకు. మైనారిటీలు డిస్ట్రిక్ట్స్లో మొన్న కాంగ్రెస్కి ఓటు వేయడం కూడా జరుగుతుంది. ఎందుకు అంటే అన్నతి కాలం అంటే 50-60 ఇయర్స్ నుంచి బీజేపీ అంటే యాంటీ ముస్లిం. సో మనకు వేరే దారి లేదు. ఏం చేయాలి? వీడు ముస్లిమ్స్కి అగెయిన్స్ట్ ఉంటాడేమో అని చెప్పేసి భయానికి కాంగ్రెస్కి వేయడం. కానీ అసలు విషయం ఏంటంటే అత్యంత ప్రమాదకరం ముస్లిమ్స్కి ఎవరైనా ఉన్నారు అంటే అది కాంగ్రెస్. అది బయటపడాలి ఆ విషయం. అది చాలా పెద్ద విషయంలో బీజేపీ అగెన్స్ట్ అయ్యి ఉండొచ్చు. ఓపెన్గా మాబ్ లించింగ్ చేస్తుంది, అటాక్ చేస్తుంది, యూపీ లాంటి దాంట్లో బుల్డోజర్ పెడుతుంది. నువ్వు కాంగ్రెస్, నువ్వు ముస్లిం సపోర్ట్ అని చెప్పినావు కదా, నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడ? నువ్వు మసీదుల మీద, దర్గాల మీద, గ్రేవ్యార్డ్ల మీద నువ్వు బుల్డోజర్లు ఎక్కిస్తున్నావు. మైనారిటీ పిల్లల స్కూల్ బంద్ చేపిస్తున్నావు. మైనారిటీ ఎంప్లాయీస్ల జీతాలు తగ్గిస్తున్నావు. నువ్వు కూలగొట్టినావు కదా హైదరాబాద్లో. ఒక్క పునరావాసం కల్పించింది ఒక్క బాధితుడు నాకు చూపించండి మీరు. 2 ఏళ్ళు అయిందా కూలగొట్టి? ఆ 2 ఏళ్ళు కూలగొట్టిన చోట ఒక్క ఇటుక నాకు చూపించండి మీరు. ఎందుకు ఆదరవాద కూలగొడుతున్నాను? సో మైనారిటీలు 100% ఈసారి బాగా ఇంతకుముందు కూడా మైనారిటీలు హైదరాబాద్లో నమ్మలేదు రేవంత్ రెడ్డిని, మమ్మల్నే గెలిపించారు. సో అదే సీన్ రిపీట్ అవుద్ది. కంటోన్మెంట్ని దీన్ని మీరు బేస్ చేసి చూస్తున్నారంటే నువ్వు వచ్చిన తెల్లారే కంటోన్మెంట్ ఎలక్షన్ జరిగింది కాబట్టి నీ మాటలకు పడి అక్కడ నువ్వు చేసిన దందాలు, అక్కడ నువ్వు ఖర్చు పెట్టిన డబ్బులు, నువ్వు ఏం ప్రలోభ పెట్టినావో అవన్నీ చిందిరి చేసేసి నువ్వు గెలుచుకొచ్చినావేమో. కానీ 22 నెలల 22 సంవత్సరాలంత క్లారిటీ ఇచ్చినావు. జీవితంలో రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ కానీ మళ్ళీ పదవిలోకి రావద్దు, మళ్ళీ వీళ్ళకు ఎట్లాంటి పొజిషన్స్ వీళ్ళకు ఉండొద్దు. ఉంటే మాలాంటి మైనారిటీ పక్క పెట్టండి. అన్నీ మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీలు మేము ఎంత జోక్ ఆడుతున్నావు? ఒక చిచోర పనిలాగా అయిపోలేదా బీసీ గురించి? నువ్వు అదంటావు, ఇదంటావు, కోట్ అంటావు, అది చేయలేమంటావు, ఇది చేయలేమంటావు. అసలు బీసీ రిజర్వేషన్ 42% ఇప్పటికీ కన్ఫర్మేషన్ ఉందా అన్నది ఒక క్లారిటీ ఎవ్వరికి లేదు.